ఓకే హాయ్ గైస్. ఒక 2 minutes వెయిట్ చేద్దాం, ఎవరో జాయిన్ అవుతారేమో. Okay, today we will learn about get and post methods in Django. These are used to send the data between browser and the server. Okay, today we will not use any database, just HTML forms and Django views. Okay. ఓకే, నిన్న మనం ఏం చూసాం? ఒక టెంప్లెట్ లోడ్ అయ్యి ఒక టెంప్లెట్ నుంచి ఇంకో టెంప్లెట్ ఎక్కడానికి చూసాం, రీడైరెక్షన్. ఓకే, డీటెయిల్. సో ఇప్పుడు ఎలా అంటే, ఒక డేటా ఇస్తా, అది పోస్ట్ అవ్వాలి వితౌట్ యూజింగ్ డేటాబేస్. ఇప్పుడు మనం లాజిక్ ఇక్కడ వ్యూస్ లో రాస్తాం. ఓకే, ఈ క్యాలిక్యులేషన్ పేజ్ ఉంది కదా, ఇందులోనే క్యాలిక్యులేషన్స్ చేద్దాం. ఫస్ట్ ఇఫ్ రిక్వెస్ట్ డాట్ మెథడ్ డబుల్ ఈక్వల్స్ టు పోస్ట్. పోస్ట్ మెథడ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి పోస్ట్ అని చెప్పేసి రాస్తాం.
ఓకే, ఇక్కడ ఫంక్షన్ నేమ్ క్యాల్క్ అని చెప్పి తీసుకున్నా. సో నౌ ఇఫ్ రిక్వెస్ట్ డాట్ మెథడ్ ఈక్వల్స్ టు, ఇక్కడ మనం ఫస్ట్ పోస్ట్ చేస్తున్నాం కాబట్టి పోస్ట్ మెథడ్ తీసుకున్నాం. num1 num2 అని చెప్పేసి నంబర్ 1 నంబర్ 2 అని చెప్పేసి ఒక 2 వేరియబుల్ నేమ్స్ తీసుకున్నాం. సో ఫస్ట్ వేరియబుల్ నేమ్ లేకి ఒక నంబర్ పోస్ట్ చేస్తున్నా, రిక్వెస్ట్ డాట్ పోస్ట్ అని చెప్పేసి నేమ్ అనేది n1 అని చెప్పి తీసుకున్నా ఎగ్జాంపుల్. సేమ్ యాజ్ యూజువల్ గా రిక్వెస్ట్ డాట్ పోస్ట్ n2 నంబర్ 1 నంబర్ 2 అని చెప్పేసి తీసుకున్నాం. సో నెక్స్ట్ యాడ్ అని చెప్పేసి ఒక వేరియబుల్ నేమ్ తీసుకొని ఇంట్ ఆఫ్, అంటే ఇక్కడ నంబర్ అనేది స్ట్రింగ్ ఉంది, సో దాన్ని ఇంట్లోకి చేంజ్ చేసుకోవాలి కాబట్టి ఇంట్ ఆఫ్ num1 అని చెప్పేసి తీసుకున్నాం. ఇది ఇంట్ ఆఫ్ అన్నప్పుడు అది ఇంటిజర్ లేక కన్వర్ట్ అయిపోతుంది నంబర్ లాగా. సో ప్లస్ ఇంట్ ఆఫ్ 2, ఇప్పుడు మనం ఇక్కడ ఇచ్చింది ప్లస్ అవుతుంది, ప్లస్ అయ్యి ఒక వేరియబుల్ లో స్టోర్ అవుతుంది యాడ్ అనేసి. రిటర్న్ ఎంటర్, ఏ పేజ్కి వెళ్ళాలి, క్యాల్క్ డాట్ HTML పేజ్కి వెళ్ళేసి ఇక్కడ యాడ్ అయినది ఇక్కడ స్టోర్ అయినది ఇక్కడ తీసుకున్నాం, ఇదంతా తీసుకెళ్ళి ఇంకొక వేరియబుల్ నేమ్ లో పెట్టుకున్నాం ఇక్కడ. సో ఇప్పుడు క్యాల్క్ డాట్ HTML అని ఉంది, HTML పేజ్. ఇక్కడ ప్రతి వ్యూస్ కి URLs రాస్తాం, ఈ వ్యూస్ కి ఆల్రెడీ నిన్ననే URLs రాసుకున్నాం కాబట్టి అవసరం లేదు. సో ఇక్కడ క్యాల్క్ డాట్ HTML లో ఇక్కడ ఫామ్ రాసుకుంటాం. మనకి ఫామ్ ఓపెన్ కావాలిగా నంబర్ 1 నంబర్ 2 లో ఎంటర్ చేయడానికి. సో ఆ ఫామ్ ఇక్కడ రాసుకుంటాం. ఫస్ట్ ప్రెసెంట్ ఫామ్ ఓపెన్ చేస్తున్నాం, తర్వాత యాక్షన్, మెథడ్ వచ్చేసి మనం పోస్ట్ చేస్తున్నాం కాబట్టి మెథడ్ ఈక్వల్స్ టు పోస్ట్. మనం పోస్ట్ చేసిన ప్రతిసారి CSRF టోకెన్ తీసుకుంటాం, ఎందుకంటే పోస్ట్ చేసినప్పుడు మనకు ఒక టోకెన్ అనేది జనరేట్ అవుతుంది. సో ఆ జనరేట్ అవడానికి CSRF టోకెన్ తీసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి మనకు ఫీల్డ్స్ కావాలి. సో ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు, ఇక్కడ మనం ఇంటిజర్స్ గా తీసుకున్నది, సో టైప్ అనేది నంబర్ అని చెప్పి తీసుకుంటాం. ఒకవేళ స్ట్రింగ్ అయితే టెక్స్ట్ అని చెప్పి తీసుకుంటాం. నేమ్ ఈక్వల్స్ టు, ఇక్కడ వ్యూస్ లో మనం ఏదైతే పోస్ట్ చేస్తున్నామో నేమ్, ఆ నేమ్ తీసుకుంటాం n1. నెక్స్ట్ వచ్చేసి ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు, సేమ్ నంబర్ తీసుకుంటాం టైప్ అనేది. n2, తర్వాత మనకు ఒక సబ్మిట్ బటన్ రావాలి యాడ్ అని చెప్పేసి. సో ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు సబ్మిట్ అని చెప్పి తీసుకుంటాం. ఇక్కడ బటన్ వస్తుంది సబ్మిట్ అంటే. వాల్యూ కావాలంటే నీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు, ఆ బటన్ నేమ్ వాల్యూ ఈక్వల్స్ టు యాడ్. కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు యాడ్ అయినది ఇక్కడ ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాం. సో ఇక్కడ వేరియబుల్లో స్టోర్ చేసుకున్న డేటాని HTML లో ఫ్రంట్ ఎండ్ లో తీసుకోవాలంటే డబుల్ కర్లీ బ్రాకెట్స్ యూజ్ చేస్తాం. నిన్న చెప్పాం కదా, ఇక్కడ డబుల్ కర్లీ బ్రాకెట్స్ యూజ్ చేస్తాం. ఎప్పుడు బ్యాక్ ఎండ్ లో డేటాబేస్ లో ఉన్న డేటాని ఫ్రంట్ ఎండ్ లో మనం లోడ్ చేసుకునేటప్పుడు. సో డబుల్ కర్లీ బ్రాకెట్స్, ఇక్కడ వేరియబుల్ నేమ్ ఏదైతే తీసుకున్నావో ఆ వేరియబుల్ నేమ్ ఇక్కడ తీసుకుంటాం. ఓకే, ఇక్కడ వ్యూస్ అర్థమైందా? దెన్ నెక్స్ట్ HTML పేజ్.
ఇప్పుడు రన్ చేద్దాం ఒకసారి. ఇక్కడ క్యాలిక్యులేషన్ అనేది ఉంది. ఇది ఓపెన్ చేస్తే 2 వచ్చినాయి. ఓకే, దాన్ని ఇక్కడ 2 ఇస్తా, 2 ఇస్తా, సమ్ ఇక్కడ 4 వచ్చేసింది. ఓకే, బట్ ఇక్కడ నంబర్స్ ఇవ్వాలి అని చెప్పేసి ఎలా తెలుస్తుంది మనకు తెలియదుగా. సో దానికోసం ఏం చేస్తామంటే ఫ్రంట్ ఎండ్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఇన్పుట్ లో ఇక్కడే కదా, ఇక్కడ ప్లేస్ హోల్డర్ అని చెప్పి తీసుకుంటాం. ప్లేస్ హోల్డర్ ఎంటర్ నంబర్ సేమ్, ప్లేస్ హోల్డర్ ఎంటర్ నంబర్. ఓకే, సో ఇప్పుడు రిఫ్రెష్ చేద్దాం. ఇక్కడ వచ్చింది, ఇక్కడ ఒక నంబర్ ఇవ్వాలి, ఇక్కడ ఒక నంబర్ ఇవ్వాలి అని చెప్పేసి అడిగింది. సో ఇలా ఇన్పుట్ ఫీల్డ్ లో కాకుండా మనకి బయట రావాలి, దానికి ఫ్రంట్ ఎండ్ లో లేబుల్స్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ లేబుల్ అనేది చెప్పి యూజ్ చేస్తాం. ఎంటర్ నంబర్. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ లేబుల్ ఎంటర్ నంబర్. ఓకే, సో ఇప్పుడు రిఫ్రెష్ చేద్దాం. వచ్చింది, ఇక్కడ బయట వచ్చింది ఎంటర్ నంబర్, ఎంటర్ నంబర్ అనేది. ఇన్పుట్ ఫీల్డ్ లో కావాలంటే ప్లేస్ హోల్డర్ యూజ్ చేస్తాం. ఇన్పుట్ బాక్స్ ముందు రావాలంటే లేబుల్ అనేది యూజ్ చేస్తాం అవుట్ ఆఫ్ ది ఇన్పుట్ ఫీల్డ్స్. ఇది పోస్ట్ మెథడ్. దెన్ నెక్స్ట్ గెట్ మెథడ్ చూద్దాం. ఫంక్షన్ నేమ్ తీసుకున్నాం, నేమ్, ఫంక్షన్ నేమ్ నేమ్ అని చెప్పి తీసుకున్నాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక టెంప్లెట్ లో మన పేరు ఇస్తాం, అది ఇంకొక టెంప్లెట్ లో వ్యూ అవ్వాలి. పోస్ట్ ఏం అవ్వకుండా ఇక్కడ ఇచ్చింది అక్కడ గెట్ కావాలి, ఏదైతే ఇస్తున్నామో అదే గెట్ కావాలి.
సో ఫంక్షన్ రాసుకున్నాం ఇక్కడ గెట్ అనేది. ఇక్కడ ఈ ఫంక్షన్ లో వచ్చేసి మనం నేమ్ అనేది ఎంటర్ చేద్దాం. ఇంకొక టెంప్లెట్ లో ఆ నేమ్ అనేది వ్యూ అవ్వాలి. సో ఇంకొక ఫంక్షన్ నేమ్ తీసుకున్నాం, డెఫ్ గెట్ నేమ్. నేమ్స్ ఈక్వల్స్ టు రిక్వెస్ట్ డాట్ గెట్ మెథడ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి గెట్ అని చెప్పేసి రాస్తాం. నేమ్ రిటర్న్ రెండర్ ఇక్కడ వ్యూస్ అయిపోయింది. 2 వ్యూస్ రాసినాం. సో నెక్స్ట్ యూఆర్ఎల్స్ రాసుకుంటాం. యూఆర్ఎల్స్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వ్యూస్ లో 2 టెంప్లెట్స్ క్రియేట్ చేసుకున్నాం. నేమ్ డాట్ HTML, గెట్ నేమ్ డాట్ HTML అనేసి. సో HTML పేజెస్ మనం టెంప్లెట్స్ లో క్రియేట్ చేస్తాం కదా, ఇప్పుడు క్రియేట్ చేస్తాం. ఫస్ట్ HTML పేజ్ ఏమో నేమ్ డాట్ HTML అండ్ అనదర్ వన్ ఈస్ గెట్ నేమ్ డాట్ HTML. సో ఇక్కడ వ్యూస్ ఏం రాసాం, ఫస్ట్ నేమ్ డాట్ HTML లో మనం పోస్ట్ చేయాలని చెప్పేసి రాసాం. సో ఇక్కడ నేమ్ లో ఫస్ట్ గెట్ చేసుకుంటున్నాం కదా, గెట్ చేయాలంటే ఫస్ట్ ఏదైతే ఎంటర్ చేస్తున్నాం కదా, ఇక్కడ ఎంటర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఫస్ట్ పోస్ట్ చేస్తున్నాం. ఫామ్ ఓపెన్ చేసుకొని
ఇక్కడ ఫామ్ ఓపెన్ చేసి ఫామ్ క్లోజ్ చేసుకుంటాం. సో యాక్షన్, ఇక్కడ యాక్షన్ లో ఏం జరగాలి, ఇక్కడ నార్మల్ గా వ్యూస్ లో ఈ నేమ్ లో ఏం రాయాలి, ఇక్కడ గెట్ జరగాలని చెప్పేసి వ్యూస్ రాసినాం. ఈ వ్యూ యొక్క యూఆర్ఎల్ ఏం రాసాం, ఇక్కడ గెట్ నేమ్ అని చెప్పేసి యూఆర్ఎల్ నేమ్ రాసుకున్నాం. సో ఈ యూఆర్ఎల్ నేమ్ ఇక్కడ కాల్ చేసుకుంటాం. కర్లీ బ్రాకెట్ ఓపెన్ పర్సెంటేజ్ యూఆర్ఎల్ ఇలా. తర్వాత మెథడ్ ఈక్వల్స్ టు గెట్ మెథడ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి గెట్ మెథడ్. దెన్ నౌ సిఎస్ఆర్ఎఫ్ టోకెన్ ఓకే. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ తీసుకున్నాం, ఎందుకంటే ఆల్ఫాబెట్స్ ఉంటాయి కాబట్టి. నేమ్ ఈక్వల్ టు ఇక్కడ ఏదైతే తీసుకుంటామో అదే తీసుకుంటాం అని చెప్పాను కదా వ్యూస్ లో. ఇక్కడ ఏదైతే తీసుకున్నామో అదే నేమ్ ఇక్కడ తీసుకున్నాం. నేమ్ ఈక్వల్ ప్లేస్ హోల్డర్ అంటే మనకి ఇన్పుట్ ఫీల్డ్ లో కనిపించడానికి. ఇక్కడ లేబుల్ కూడా పెట్టుకోవచ్చు, లేబుల్ ఎంటర్ నేమ్. దెన్ నెక్స్ట్ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు సబ్మిట్ బటన్ పెట్టారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ గెట్ నేమ్ లో మనకి నేమ్ అనేది కావాలి. సో ఇక్కడ వ్యూస్ లో ఏదైతే ఇచ్చామో ఇక్కడ నేమ్ అని చెప్పి తీసుకున్నాం కదా, ఇదే నేమ్ ని ఇక్కడ కాల్ చేసుకుంటాం. బ్యాక్ ఎండ్ నుంచి తెచ్చుకున్నప్పుడు ఎలా డబుల్ కర్లీ బ్రాకెట్స్ లో తీసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ ఇండెక్స్ పేజ్ లో మనకు కనిపించాలిగా ఒక లింక్, ఇక్కడ లింక్ ఇస్తాం. యాంకర్ ట్యాగ్ ఓపెన్ చేసి గెట్ నేమ్, ఇక్కడ యూఆర్ఎల్ ఏదైతే ఇచ్చామో ఆ నేమ్ ఇస్తాం. ఇప్పుడు రన్ చేద్దాం. గెట్ నేమ్ వచ్చింది, ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే 40 కనెక్షన్ ఏదైతే ఎంటర్ చేసామో అదే గెట్ అయింది. ఓకే, ఇది గెట్ పోస్ట్ మెథడ్స్ ఇవి వితౌట్ యూజింగ్ డేటాబేస్. ఓకే, ఒకసారి సింపుల్ గా చూద్దాం. ఇక్కడ పోస్ట్ రాసుకున్నామా ఫస్ట్. ఓకే, here def means function and this line is it defines a view function called calc. Okay, and every view function in Django takes a request and a return response. This one, and here this line it checks if the form is submitted with the post method, and post is used to send data securely, not in URL paths. And next these two lines. These two lines gets a value from first number of form field N1 and number of form field N2, and it also call used to the collect the data from form submit via post.
And this line is to add the both number after converting them to integers because form values are strings. So we are converted to the integers. And this one is to send the sum to the data template to a display on the backend database. So we can render is used to show a page and send data to it. And this one it is not, if it is not a post request, just to show the empty form. Useful to show the form before submission. After this, we can create the template. In this template, here form will create a form that sends data to the same page. And action, here action is there. And the action means current page post is for secure data sending. And next CSRF token. It adds a security token to protect the form. CSRF means cross-site request for froggery and required in a post formats. And next input fields. This is the labels and next input fields. Inputs for first number n1 name equal to n1 shouldn't match will the here views. And submit button is there. Here submit button to submit the form. It triggers the post request. And last double curly brackets is there. It displays the result. It means is a Django variable sent from views. Here. Okay. After that, get method is here. It shows the form to the enter the name first page to collect the input. And next one, it displays the form name.html to show from the to user. And get name. This function to handle the form submission second view after submitting this name. And here it gets the value from input field. It get method sends data in the URL path. We can collect it here. And last one is it passes through the name to another template to show name on next template, another template. Next name. Here it forms send to get name view using URL path get name. It reverse URL lookup. And method is get method using it sends the data using send method, adds the data in the URL paths like URLs. And CSRF token it not required, but get one here post the form action. So you can here write the CSRF token. And next these are input fields, submit button. And it here displays the name sent from the view. Dynamic data from views shown here.
So today we learn about get and post methods in Django. These are used to send data between the browser and the server. Today we not use any database, just using the HTML forms and Django views. Okay. Any doubts? Can